నమస్తే భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కార్మికుల ధర్నా. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తమను అర్ధాంతరంగా తొలగించారని ఆవేదన. డబ్బు అందరికీ ఉన్నా సేవ చేయాలని గుణం కొందరికే ఉంటుందన్న చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్. లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో హర్షం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాజారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రిందట 11 మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది మందితో కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమం ఫలించిందన్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. మీడియా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిండు. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టుడు కానీ పాస్ కావడం కానీ నరేంద్ర మోడీతోని బీజేపీ ఇంటర్నేషనల్ పార్టీతోనే సాధ్యమైంది. ధన్యవాదాలు నరేంద్ర మోడీకి. కానీ మందకృష్ణ మాదిగ వెంబడే మేము తోడాయి 30 సంవత్సరాల నుంచి అన్న వెంబడే మేము తోడాయి ఈ రోజు వరకు కూడా అన్న వెంబడే ఉన్నాము. మాకు కూడా అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని అంబేద్కర్ కొడలి బొమ్మల దగ్గర విగ్రహాల దగ్గర ప్రతిరోజు ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు కృష్ణ మాదిగ గారికి చేసుకుంటూ ప్రతి విలేజ్లో ప్రతి మాదిగ సోదరుడు ఉన్న దళితుడు ఎక్కడ ఉన్నా అక్కడ ఖచ్చితంగా కృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయాలని శ్రమించి వచ్చి తెలంగాణ ప్రజల ఎంఆర్పీఎస్ కుటుంబ సభ్యులందరికీ వందనం చేస్తారు. ఈరోజు ఒక 11 మందితోని కృష్ణ మాదిగ ఒక ఉద్యమాన్ని కేవలం ఒక మాదిగ ఏబీసీడీ వర్గీకరణ కోసం 11 మందిని తోనే ఉద్యమం మొదలెట్టి ఇవాళ తెలంగాణ కాదు ఇవాళ భారతదేశంలో ఒక మాదిగ అనే గుర్తింపు తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ అన్న గారికి ఈ మా మేడ్చల్ తరపు నుండి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మేము 30 సంవత్సరాల నుండి ఇవాళ ఎన్నో ఒడిదుడుకులు ఇవాళ ఎన్నో అవమానాలు భరించుకుంటూ ఇవాళ ఈ ఉద్యమం చేసుకుంటూ ఇవాళ వర్గీకరణ సాధించినందుకు మందకృష్ణ మాదిగ మరి 1996 ఈదుమూడి అనే గ్రామంలో మరి 1996లో మరి యొక్క ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. 11 మందితో వేసిన కమిటీని ఈరోజు లక్షలాదిగా వేల మంది లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్న ఒక ఎంఆర్పీఎస్ కేవలం ఓ ఎంఆర్పీఎస్గా సాధ్యమైంది. మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఒడిదడుకులు ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఒడిదడుకులు తిని దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని మరి అన్నము లేక కడుపుకి ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఒక మాదిగ జాతిలో ఉన్న మా ఉపకులాలను అందరినీ సవరించుకొని ఎస్సీ వర్గీకరణ సాధించుకునేంత వరకు మేము నిద్రపోమని చెప్పి ఇన్ని రోజులు మేము మరి ఇందులో పనిచేయడం జరిగింది. కాబట్టి మాదిగ జాతి యావత్తు 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఏబీసీడీ వర్గీకరణ కోసం మానశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు చేసిన సుదీర్ఘమైన పోరాటంలో ఎంతోమంది అమరులైన ఈరోజు సాధించిన ఫలాలను కృష్ణ మాదిగ గారు ఉద్యమకారులకు ఏదైతే అమరవీరులు గాంధీ భవన్లో అమరవీరులు చనిపోయారో వాళ్ళ కోసం అంకితం చేయడం, కృష్ణ మాదిగ గారి హృదయానికి కూడా
మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయన పోరాటం చేసి కూడా ఈరోజు వచ్చిన ఫలాలను కూడా. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బేషరతుగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బేషరతుగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక బస్టాండ్ దగ్గర ధర్నా చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీనియర్ మహిళ సబితా ఇంద్రారెడ్డిపై ఉప ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒక ఆడబిడ్డను అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కారని, శాసనసభ్యుల పట్ల అమర్యాదగా మాట్లాడడం సరికాదని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ తెలంగాణ సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతల పట్ల అమర్యాదగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో సీఎం గారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. యావత్ తెలంగాణ ఆడబిడ్డలను ఇలా అవమానించిన గౌరవ సీఎం గారికి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మా సబితా ఇంద్రారెడ్డి అక్కగారు సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్న అనుభవంతో ఉన్న అక్కగారిని ఇలా ఏ ముఖం పెట్టుకొని వచ్చినామని మాట్లాడిండు డిప్యూటీ సీఎం గారు. నిజంగా వాళ్ళకంటూ సిగ్గంటూ ఉంటే ఒక ఆడబిడ్డలను అవమానించడం సిగ్గనిపిస్తుంది. ఎన్నో మాయమాటలు చెప్పి ఇవాళ మీరు గద్దెనెక్కిండ్రు. ఎన్నో సంక్షేమ పథకాలని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన సందర్భం లేదు. ఇవాళ ఆడబిడ్డ మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చిన సందర్భం లేదు. ఎంతోమంది ఆడబిడ్డలు పేదింటి ఆడబిడ్డలు ఎదురు చూస్తుండ్రు. నిజంగా ఒకప్పుడు మాజీ సీఎం ఎక్కడైతే ఆడబిడ్డలు గౌరవిస్తాడో అప్పుడు దేవుళ్ళు కొలువై ఉంటారని చెప్పిండు అప్పుడు మాజీ సీఎం గారు. ఇప్పుడున్న సీఎం ఆడబిడ్డలను ఇంత నీచంగా అవమానించడం నిజంగా ఒక అక్కా చెల్లెలను నిన్నట్టు మాట అంటుంటే ఎంత బాధ అనిపిస్తున్నది. అక్కా చెల్లెలను పట్టుకొని ఆ విధంగా మాట్లాడడమా ఇంత సిగ్గుసేటు. అన్ని అబద్ధపు మాటలతో ఇవాళ అసెంబ్లీలో ప్రతిదీ జూటా మాటలు అబద్ధపు మాటలతో గడుపుతున్నావు. తక్షణమే ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి. మన ఎమ్మెల్యేలకు కానీ దుబ్బాక మన యావత్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇలా గౌరవంగా క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని, ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రజలకు సేవలు చేసిన మంచి పనులు సమాజంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని ఇస్తాయని ఎంపీడీఓ యాదగిరి అన్నారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా జగదేవ్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఎంపీఓ శ్రీనివాస్ వర్మ తదితరులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని, ఎక్కడ పని చేసినా అక్కడ ప్రజలకు చేసిన సేవలు మంచి పనులు సమాజంలో గొప్ప గుర్తింపు గౌరవాన్నిస్తాయని ఎంపీడీఓ యాదగిరి అన్నారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా జగదేవ్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఎంపీఓ శ్రీనివాస్ వర్మ, మండల సీనియర్ అసిస్టెంట్ మజూర్, జూనియర్ అసిస్టెంట్ అనిత, జగదేవ్పూర్ కార్యదర్శి హరిప్రసాద్, మరో ముగ్గురు సత్యం, వేణు, భూలక్ష్మి బదిలీపై వెళ్లారు. కాగా బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అందరితో కలిసిమెలిసి మండల అభివృద్ధిలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ పనిచేసినా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉద్యోగులతో పాటు కొత్తగా మండలానికి వచ్చిన ఎంపీఓ కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆంజనేయులు, తిరుపతి, నాగరాజు, మారెడ్డి కృష్ణ, బాలకృష్ణారెడ్డి, నర్సింహులు, ఎల్ఎం, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సర్వీస్ చేసి సరే వెనకట ₹1 ఉత్తరం అనేది ₹1 పోస్ట్లో వచ్చేటప్పుడు ₹1 టికెట్ పెట్టాలి. దాన్ని ఎవరైనా బెదిరిస్తే ఎవరైనా పని చేయమని అంటే ఏమో సార్ ₹1 ఉత్తరం వస్తే 7 మండలం అయినా పోతాం, 7కైనా పోతాం, మీరు అట్లా ఎట్లా 7 ఉద్యోగం చేయాల్సిందే అనేసి. ఇప్పుడు ₹1 ఖర్చు కూడా లేదు. వాట్సాప్లో ఒక ఆర్డర్, ఒక మెసేజ్, అదే ఫైనల్. దాంతో వెళ్ళాలి. సరే ఉద్యోగంలో పుట్టి రాగానే రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎక్కడెక్కడ చేయాలో అక్కడ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ మండలం నుంచి 7 అధికారులు బదిలీ కాబట్టారు. వారి కోసం మన మండల పరిషత్ తరఫున సిరు సన్మాన సత్కారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 7 దయచేసి డాష్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మొదటగా మన చాలా సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసిన ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ శ్రీనివాస్ వర్మ గారిని ఏం చెప్పినా ఇంకా చిన్న ఏంటంటే మేము ఎట్ ద సేమ్ టైం ఆపరేటర్ చేసుకుంటే మేము విలేకరి కూడా చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పినా మేము అఫీషియల్గానే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏది ఉన్నా మేము
డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ ఉన్నా సార్లు మాకు చెప్తుండే. దాని ఆర్టికల్స్ కూడా మేము చాలా ఇచ్చాము, హరితహారం నర్సరీ అవన్నీ ఇచ్చుకుంటాం. ఇట్ ద సేమ్ టైం మేము ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నాం. తర్వాత శ్రీనివాస్ సార్ ఒక అంతకుముందు రామరెడ్డి సార్, తర్వాత పట్టాభి రామారావు సార్, తర్వాత సలోమి ప్రియదర్శిని ఉండే ఫస్ట్ మాకు ఎంపీడీఓ. ఒకరి తర్వాత ఒకరు ఎవరు వచ్చినా మాతోటి మేము వాళ్ళతోటి వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటూ వాళ్ళు ఏ చెప్పినా సెక్రటరీతో కూడా అదేవిధంగా నడుచుకుంటూ ముందుకెళ్ళినాం. ఎక్కడ కూడా భేదాభిప్రాయం రాకుండా ఆఫీస్ సరౌండింగ్ నాకు తెలిసిందంటే ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ జరిగిన మేము 3-4 ఎలక్షన్ చూసినాం. తర్వాత ఎంపీపీని సెలెక్ట్ చేసినప్పుడు కూడా నేను ఒక విలేకరులో ఉండేటోని, ఆపరేటర్ ఉండేటోని, అన్ని విషయాలు బయట తెలుసు. ఏదైనా ఇబ్బంది వస్తే కూడా ఎట్లుంటుంది రెడ్డి ఆఫీస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే. సరే వీళ్ళు ఇంట్లుంటుండే ఇట్లుంటే మనకు రన్ అవుతుందంటే అనే ఉంటుండే. తర్వాత ఇక్కడ వాతావరణం ఏంటంటే ఏ అధికారి వచ్చినా నాకు తెలిసిన కాడికి నేను ఇప్పుడు 4-5-10 సంవత్సరాలు చూస్తున్నా ఈ మండలి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. ఇక్కడ వచ్చిన వాళ్ళు పెద్దగా ఇబ్బంది లేకుండా సఫర్ కాకుండా ఇక్కడ చెయ్యాలని ఎక్కువ మంది కోరుకుంటారు. అది చాలా సంతోషం. తర్వాత ఎంపీఓ సార్ దగ్గర కూడా మేము మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసన్పల్లి బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గురువారం టీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారా మండలం అంసాన్పల్లి బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గురువారం టీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళలను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, సంగమేశ్వర్, బోయిన మధు, సారా నర్సాగౌడ్, గడ్డమిది సతీష్, కమలా వెంకటేష్, బోయిన నరసింహులు, గులపల్ల వెంకటి, బండ భూమేష్, రమేష్, ప్రవీణ్, యాదగౌడ్, గుల్లపల్లి రాజు, అక్కమ్ముల పోచం, మన్నె నాగరాజు, బారి రాజు, గంగాపురం శివరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వరకు ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి అంటేనే మా ఆడపడుచులకి. చిన్నశంకరపేట మండల కేంద్రం సోమేశ్వర దేవాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి వాణి హనుమంతరావు దంపతులు పాల్గొని స్వామివారికి వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల కంటే ముందు సేవా కార్యక్రమాలు ప్రారంభించినటువంటి చిన్నశంకరంపేట మండల కేంద్రం సోమేశ్వర దేవాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి వాణి హనుమంతరావు దంపతులు పాల్గొని స్వామివారికి వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావుకు ఆలయ పూజారి సంగమేశ్వర్ మంత్రోచ్చరణలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామాలలో ఉన్నటువంటి పలు సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకుపోయారు. రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో ఎలాంటి గ్రూపులు ఉండవని, రామాయంపేట మండలానికి వైస్ చైర్మన్ కేటాయించడం జరుగుతుందని, చైర్మన్ విషయంలో నిజాంపేట్, శంకరంపేట మండలాలకు చెందిన నాయకులతో చర్చించి లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కూడా నాకు సమానమేనని, అందరినీ కలుపుకుపోయే అభివృద్ధిలో ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఎంపీపీలు అరుణ ప్రభాకర్, పండరిగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, రంగారావు, యాదవరావు, మనోజ్ కుమార్, సుధాకర్, ప్రభాకర్, రమేష్ గౌడ్, జీవన్, గణేష్, మోహన్ నాయక్, రాజా సింగ్, అశోక్ నాయక్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. అవుట్ రైట్ పని చేసిన వాళ్ళ పేర్లు పెట్టి దాంతో వాళ్ళనే నేను సెలెక్ట్ చేస్తాను. మీరు చెప్పినా మనం ఎలక్షన్ లో ఎవరు పని చేసిరో వాళ్ళ పేర్లు పెడతా. నిజాంపేట్ ఇద్దరి పెడితే ఇలా నలుగురి పెడతా. మీకు అవకాశం రామాయంపేట్ కు వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పిన చైర్మన్ లో వాళ్ళు పోటీ ఉండరు. ఇది కూడా చెప్తున్నా. ఓన్లీ నిజాంపేట్ ఉంటుంది. మీ నలుగురు ఉంటే వాళ్ళ ఇద్దరు పేరు తీసుకుంటారు. 6 గుట్ల లాటరీల వరకు వస్తారు. మనకి అంత కాన్స్టిట్యున్సీ ఉన్నారు. మనతో ఎక్కువ వచ్చినాయి తక్కువ. ఇప్పుడు నిజాంపేట్ వీక్ ఉంది. ఆడ కూడా మూవ్మెంట్ కావాలి కదా.
పార్టీ ఇప్పుడు ఎట్లుంటదంటే పార్టీ మీరు చేసిండ్రు మీ ఎక్కువ వచ్చినాయి ఓట్లు మీరంటే అభిమానం ఉంటుంది కానీ దగ్గర లేని వాళ్ళని కూడా లేపాలి కదా ఆడ. అందుకే నేను డిసైడ్ చేసిన ఇక్కడ గ్రూపులు ఉన్నాయి మీరు అంతా నా వాళ్ళే. అదొక్కటి నేను చెప్తున్నా, గుడికి కూడా చెప్తున్నా. నాకేముండదు ఏదంటే ముఖం మీద అంట వెనక మాట్లాడ ముఖం మీద అన్నప్పుడు పడాలి. మీరు కూడా అంటే నేను అడిగితే మనం ఉందనుకోరు అన్న ఇట్లా చేసినామని చెప్తా నేను జవాబు మీకు. మాట్లాడే అధికారం నాకు ఉంది కదా చెప్పేది. ఒక్క నిమిషం పెద్ద మంది ఎలక్షన్ల టీడీపీలు ఉన్నప్పుడు తిరిగిండు, మొన్న ఎలక్షన్లో కనబడలే, వీళ్ళంతా కనబడ్డారు. కనబడ్డాం రామాయం పేట్కు వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పిన చైర్మన్ లో వాళ్ళు పోటీ ఉండరు. ఇది కూడా చెప్తున్నా. ఓన్లీ నిజాంపేట ఉంటుంది. మీ నలుగురు ఉంటే వాళ్ళ ఇద్దరు పేరు తీసుకుంటే 6 గుట్ల లాటరీల వరకు వస్తారు. మనకెందుకు అంత కాన్స్టిట్యున్సీ ఉన్నారు మనతో మనోళ్ళే కానీ ఎక్కువ వచ్చినాయి తక్కువ. ఇప్పుడు నిజాంపేట వీక్ ఉంది, ఆడ కూడా మూవ్మెంట్ కావాలి కదా. పార్టీ ఇప్పుడు ఎట్లుంటదంటే పార్టీ మీరు చేసిండ్రు మీ ఎక్కువ వచ్చినాయి ఓట్లు మీరంటే అభిమానం ఉంటుంది కానీ దగ్గర లేని వాళ్ళని కూడా లేపాలి కదా ఆడ. అందుకే నేను డిసైడ్ చేసిన ఇక్కడ గ్రూపులు ఉన్నాయి మీరు అంతా నా వాళ్ళే. అదొక్కటి నేను చెప్తున్నా, గుడికి కూడా చెప్తున్నా. నాకేముండదు ఏదంటే ముఖం మీద అంట వెనక మాట్లాడ ముఖం మీద అన్నప్పుడు పడాలి. మీరు కూడా అంటే నేను అడిగితే మనం ఉందనుకోరు అన్న ఇట్లా చేసినామని చెప్తా నేను జవాబు మీకు. మాట్లాడే అధికారం నాకు ఉంది. డబ్బు అందరి వద్ద ఉన్న సేవ చేయాలనే గుణం ఆలోచన కొందరి వద్దే ఉంటుందని జాల లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను తహసీల్దార్ మన్నన్ అభినందించారు. చిన్నశంకరపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు జాల లక్ష్మయ్య పద్మాబాయిల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు వంట సామాగ్రి బహుకరించారు. డబ్బు అందరి వద్ద ఉన్న సేవ చేయాలనే గుణం ఆలోచన కొందరి వద్దే ఉంటుందని సేవ చేయాలనే ఆలోచన వచ్చిన జాల లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను తహసీల్దార్ మన్నన్ అభినందించారు. చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు జాల లక్ష్మయ్య పద్మబాయిల జ్ఞాపకార్థం వారి కుమారులు జాల లక్ష్మయ్య పద్మబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు వంట సామాగ్రి బహుకరించారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండల తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, ట్రస్ట్ సభ్యులు జాల రవీంద్ర కుమార్, జాల శ్యామ్తో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎంతో మంది ధనికులు ఉన్నప్పటికీ సేవ చేయాలన్న ఆలోచన రావడం చాలా సంతోషకరమన్నారు. అది చదువుకున్న పాఠశాల విద్యార్థులకు వంట సామాగ్రి, విద్యార్థులకు ప్లేట్లు బహుకరించినందుకు ట్రస్ట్ సభ్యులు జాల రవీంద్ర కుమార్, జాల శ్యామ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని ట్రస్ట్ సభ్యులను ప్రశంసించారు. ట్రస్ట్ యువజన సంఘాల ద్వారా మండలంలోని పలు గ్రామాల్లో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం అలాగే పరిసరాల పరిశుభ్రత కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే తాము కార్యక్రమంలో పాలు పంచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, సహకార సంఘం చైర్మన్ అంజిరెడ్డి, సభ్యులు ఎల్లబోయిన బాబు, రాధాకిషన్, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటి, పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే పోచయ్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో మేము చదువుకున్నాం. 8వ తరగతి వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. మా తమ్ముడు అందరూ ఈ స్కూల్లో చదువుకున్నారు. 8వ తరగతి నుంచి కాంపోజిట్ మ్యాథ్స్ స్కూల్కి నన్ను పంపించాను. అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ లేకుండా ఇక్కడ. తర్వాత మా తమ్ముళ్ళంతా ఇంకోతారు 3వ అందరం బాగానే ఉన్నాం, అందరూ ఎడ్యుకేటెడే. కాకపోతే అంటే పరంగా కాదు, చదువు పరంగా మేము పై స్థాయిలో ఉన్నాం. ఇంజనీరింగ్, బీఎస్సీ ఫిషరీ, ఇంకోతరు ఎంసీఏ, ఇంకోతరు డిగ్రీ, తర్వాత వాడు డిగ్రీ డిస్కంటిన్యూ. ఇట్లా పిల్లలందరికీ ఆదర్శం సార్. అయితే పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వినండి. పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పింది శ్రద్ధగా వినండి. విని రోజు హోంవర్క్ రోజు చేయండి, పెండింగ్లో పెట్టుకోవద్దు. తెల్లారైనా డౌట్స్ వచ్చే మళ్ళీ వాళ్ళని అడగాలి. ఎవరు ఎక్కువ డౌట్స్ అడుగుతారో వాళ్ళు బాగా చదువుకున్నట్టు. ఉపాధ్యాయులను నిద్ర పోనీయొద్దు వాళ్ళని ఎప్పుడు కానీ. స్కూల్ ఉన్నంతసేపు వాళ్ళకి నిద్ర పోనీయద్దు, అసలు కూర్చోనియద్దు. ఎప్పుడు ఏదో డౌట్ ఏదో అడుగుతూనే ఉండాలి. అర్థమైతే కూర్చోవాలి, లేకపోతే ఎప్పుడు అడుగుతుండాలి. బాగా చదువుకున్న తర్వాత చదువు అనేది ఎందుకోసం విచక్షణ జ్ఞానం. మనిషికి విచక్షణ జ్ఞానం ఏంటంటే దాని అర్థం ఇది మంచి, పశువుకు మనిషికి తేడా విచక్షణ జ్ఞానం. ఇది మంచి, ఇది చెడు అంటాం. ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకు మానవులకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా చదువుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి. చదువుకున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు, తప్పులు చేయకూడదు. మనం చదువుకున్నది ఇది మంచి, ఇది చేస్తే మంచి అవుతుంది, ఇది చేస్తే చెడు అవుతుంది అనేది ఒకటి జ్ఞానాన్ని బాగా సంపాదించి చేస్తూ ముఖ్యంగా నేను మిర్జాపల్లిలో నాకు ప్రోగ్రామ్ ఉండే సార్. అయినా కానీ నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చిన. ఎందుకంటే ఇక్కడ నాకు చిన్న అవకాశం. ఎందుకనంటే
ఒక 2 అంశాలు వీళ్ళకి చెప్పదలుచుకున్నా. అంటే ముందు ఈ ట్రస్ట్ తర్వాత వాళ్ళకు చెప్పాలనుకుంటున్నా. గ్రేట్ సార్, మీరు నిజంగా మీరు ఈ స్కూల్లో చదువుకొని మీ నాన్న నడవడిని అంటే ఆ తోవను పడిపోకుండా మీరు ఎదుగుతూ ప్లస్ మీరు చదువుకున్న స్కూల్కి ఏ వితరణ ఇస్తూ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా. అలాగే సార్, నేను ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ దాని మీద మనకు పర్యావరణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది కూడా మీరు ఈ డొనేట్ చేయడము అందులో స్ఫూర్తిగానే ప్లాస్టిక్ను నిషేధించడానికి కూడా మీరు పరోక్షంగా మీరు సహకరిస్తున్నట్టే సార్. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లేట్లతో పాటు ఒక 20 గ్లాస్ కూడా ఇస్తే బాగుంటుంది సార్, అన్యదా భావించకండి. స్కూల్స్గా చేయాలనుకుంటున్నాడు, అందులో భాగంగా ఇక్కడ ఉపాధ్యాయ సిబ్బంది కూడా బాగా ఉన్నారు కాబట్టి దాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా చేయడానికి దోహదపడుతుంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వచ్చినా సార్. అలాగే ముఖ్యంగా ఈ పిల్లలందరికీ నేను చేయడానికి ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే మనకి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి, డెంగ్యూ మలేరియా అనేటివి వస్తున్నాయి. అది ముఖ్యంగా మన ఇంటి దగ్గర కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏం ప్రికాషన్స్ అంటే డెంగ్యూ అనేది ఫ్రెష్ వాటర్తో వస్తుంది. అది మన విద్యార్థులకు ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదైతే మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు మరియు వంట పాత్రలు వాళ్ళు అవసరాన్ని గుర్తించి ఇవ్వడం ఎంతో సంతోషించేదగ్గ విషయం. ముఖ్యంగా జాల లక్ష్మయ్య గారంటే ఇక్కడ ఆయన ఒక బ్రాండ్గా ఉంటుండే. ఎప్పుడు చూసినా ఆయన ఒక స్టైలు, అది ఎప్పుడు చూసినా లక్ష్మయ్య అంటే మనకు నిద్రలో ఏ రాత్రి లేచినా లక్ష్మయ్య అంటే ఆయన ఇట్లుంటాడనేది అట్లా ఏర్పడేటట్టు ఆయన డ్రెస్ కానీ ఆయన వ్యక్తి హావభావాలు కానీ అందరికీ గుర్తుంటేట్టు ఉంటుండే. ఒక జిల్లాలోనే ఆయన ఒక కాంట్రాక్ట్ ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా మనిషి రూపకంగానే ఎంతోమందికి తెలిసేటట్టు ఉంటుండే. ఆయన ఆ రోజుల్లో ఏం చదువుకుండో తెలియదు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఏది కానీ ఓ పద్ధతిగా చాలా అందరితో కలిసిమెలిసి చాలా బాగా ఉంటుండే ఊర్లో. మరి అటువంటి వాళ్ళ సంతానమైనటువంటి జాల రవి గారు వీళ్ళందరూ వాళ్ళ కుటుంబం కూడా అందరు పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడనే చదువుకున్నారు. ఒక్కొక్కరు వివిధ రంగాలలో. ఈయన జాల రవి ఇంజనీర్గా, ఆయన ఒక పత్రిక దాంట్లో ఒక అతను సింగపూర్లో ఉండే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో. అవును, ఆయన ఇక్కడ చదువుకున్న అతను వీళ్ళ సోదరుడు. మరి వాళ్ళు ఆయన తండ్రి గారి పేరు మీద ఏవైతే ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో పెళ్ళిళ్ళకు కానీ మరి పిల్లలకు కానీ ఇక్కడ గుడిలో కానీ ఇవన్నీ చేయడం చాలా వాళ్ళ ఔదార్యానికి మనం వాళ్ళని అభినందించాలి. నా వంతుగా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు ఈ పాఠశాలలో మరి ఇప్పుడు ఎక్కడో ఎన్నో పాఠశాలలు ప్రభుత్వం తలుచుకుంటే కట్టడానికి ఎన్నో ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి. కానీ ఈ పాఠశాల ఎప్పటి నుంచో మేము కూడా పైరవీ చేసినాం. కానీ నిధులు, అధ్యాపక బృందము, విద్యార్థులు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం సార్. అందరూ పెద్దలు, విద్యార్థులు మీరు అందరూ వినొచ్చు. దాదాపుగా 10-15 మంది వక్తలు వారి వారి అనుభవాలను, జీవిత అనుభవాలను, ఈ స్కూల్లో చదువుకున్న నాటి కార్యక్రమాలను, మాటలను చెప్పారు. దాన్ని విని కొందరైనా మారి మీ భవిష్యత్తులో వాళ్ళలో ఒకరే కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. కాబట్టి ముఖ్యంగా అసలు ఈరోజు ఈ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన మన జాల ట్రస్ట్కి సంబంధించిన రవీందర్ గారు మరియు శ్యామ్ గారికి నా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, మనలో దేశ ప్రజల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఎంతోమంది ధనికులు, కోట్లాధిపతులు, అర్హులు ఉంటారు. తనకున్న ఆస్తిలోకి వెళ్ళి కొంత ఇతరులకు ఖర్చు చేయడం అనేది రావడం అది చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు. తన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, తరతరాలు తిన్న కరగని ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలనే మనసు రావడం అదే పెద్ద గొప్ప ఆస్తి. దాన్నే మనం వాళ్ళ ఏదైతే విషయాలను ఏదైతే ట్రస్ట్గా వాళ్ళు చేసే ఈ మండలంలోనూ కావచ్చు, జిల్లాలో కావచ్చు సహాయ కార్యక్రమాలను చేస్తున్న వాటిని మనం అందరం అభినందించాల్సిన విషయము. కాబట్టి అందులో విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సహాయం చేయడం అనేది కూడా చాలా
నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గురువారం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గురువారం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బాలింతలు, అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 నెలల వరకు తల్లిపాలే పిల్లలకు ఆహారమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సౌజన్య, అంగన్వాడీ టీచర్లు భార్గవి, సునీత, రాణి, ఆశా వర్కర్లు దుర్గమణి, అంగన్వాడీ ఆయాలు, గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 1 నుంచి 7th వరకు తల్లిపాల వారోత్సవం జరుపుతున్నాము. ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఊర్లో మన అంగన్వాడీ సెంటర్ నుంచి అందరికీ ర్యాలీ తీసి తెలియజేయడం జరుగుతుంది. బాలింతలందరికీ పాలు ఇవ్వడం, బిడ్డకి పాలు ఇవ్వడం మీద అవగాహన చేస్తున్నాము. పుట్టిన నుంచి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే బిడ్డకు సంపూర్ణ ఆహారం. ఇది అందరికీ తెలియజేస్తున్నాము. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ఏబిసిడి వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాల నుండి పోరాటాలు నేడు ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని టీఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుర్రా ప్రభాకర్ మాదిగా, రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ వేర్వేరు ప్రకటనలో హర్షం వెలుగుచ్చారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో వారు మాట్లాడారు. పోరాటాలు, నిర్బంధాలు, జైళ్లు, వెన్నుపోట్లు, కన్నీళ్లు, వెక్కిరింతలు, అన్యాయం మీద న్యాయం, అధర్మం మీద ధర్మం, అసత్యం మీద సత్యం, ఓటమి మీద విజయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని నిలబెట్టింది. సామాజిక న్యాయం వైపు నిలబడింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ఏబిసిడి వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాల నుండి పోరాటాలు నేడు ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని టీఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుర్రా ప్రభాకర్ మాదిగా, రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వెలుబుచ్చారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిరాములు, మల్లయ్య, దుర్గయ్య, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగా, జై మాది, జై జై మాదిగా, జై జై మాది. ఈరోజు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మరి ఏబిసిడి వర్గీకరణ మా జీవిత లక్ష్యం. మరి ఏబిసిడి వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ పనిచేస్తూ ఉన్నది. మరి ఇప్పుడు నేడు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మరి మాకు ఏబిసిడి వర్గీకరణకు మాకు సానుకూలంగా సుప్రీంకోర్టు స్పందిస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి మా కళ ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మేము కానీ మా పిల్లలు కానీ ఎవరైనా సరే మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ మరి జాబ్ పరంగా కానీ బాగుపడే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలి. మరి ఇంతకుముందే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు చేసింది. రాష్ట్రాలే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు వ్యక్తం చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏబిసిడి వర్గీకరణ కాలేదు. కానీ ఇప్పుడు నేడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తుంది కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ ఎమ్మడే కావాలని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజీగూడ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సుమారు 70 మంది కార్మికులను విధుల నుంచి తొలగించారు. దీంతో కార్మికులతో కలిసి గట్కేసర్ మండల సమితి ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజీగూడ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో గత 20 సంవత్సరాల నుండి సంస్కృతి టౌన్షిప్ అసోసియేషన్ పాలక మండలి తరపున నుండి భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న సుమారు 70 మంది కార్మికులను విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలుపుతూ కొత్తగా గోల్కొండ సెక్యూరిటీ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పడం మరియు 14 మంది కొత్త భద్రతా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడం కూడా జరగడంతో పాటు 2 భద్రతా సిబ్బందులను తొలగించినందుకు ఈరోజు సంస్కృతి టౌన్షిప్ ప్రధాన గేటు ముందు కార్మికులతో కలిసి గట్కేసర్ మండల సమితి ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర, వి హరినాథరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ డి రమేష్, గట్కేసర్ మండలం సిపిఐ కార్యదర్శి ఎల్ ఈశ్వర్ మరియు సంస్కృతి టౌన్షిప్ భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఏఐటియుసి సమితి నుండి ఇక్కడ సంస్కృతి టౌన్షిప్ లో కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము కూడా వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. దొడ్డిదారిన సెక్యూరిటీ కార్మికులను తొలగించడం అన్యాయము. అదేవిధంగా చట్టపరంగా ఏవైతే కార్మికులకు రావాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్ అలాంటివి కూడా కట్టకుండా ఇన్ని నాళ్ళు బయటపడకుండా ఉండి ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొచ్చి, గోల్కొండ సెక్యూరిటీని తీసుకొచ్చి ఈ విధంగా కార్మికులను ఉన్నపలంగా తీసివేయడము మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా యాజమాన్యము దృష్టిలో పెట్టుకోవాలి. మేము కూడా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా డీసీఎల్ దగ్గర కలవడం జరిగింది. అక్కడ కూడా మేము కన్సల్టేషన్ మీటింగ్కి 6వ తారీఖు రోజు 3 గంటలకు మధ్యాహ్నము నోటీస్ కూడా పంపించడం జరిగింది యూనియన్ నుంచి. తప్పకుండా వాళ్ళు కూడా మాకు ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తలేదు. పిఎఫ్ ఉంది అనేసరి మీరు నాటకాలు ఆడుతున్నారు. ఇది తీరా అది లేదు. పిఎఫ్ అంటే ఒక కార్మికుడు జీతం ఎంత ఉంటుందో జీతంలో 100కి 12% కార్మికుడు జీతంలో కట్ చేస్తే మేనేజ్మెంట్ 13% మేనేజ్మెంట్ వేయాల్సి వస్తుంది. మొత్తం కలిపి 25% వీళ్ళ అకౌంట్లో, పిఎఫ్ అకౌంట్లో రావాలా. ఇది ఏది రాలేదు కదా అనేసి చర్చల్లో మేము మేనేజ్మెంట్ని అడిగితే వారు చెప్పే సమాధానాలు చాలా చిలక పలుకుల్లాగా ఉన్నాయి. మోసం చేస్తున్నారని చెప్పాం. మేం చెప్తున్నాం, ఇప్పుడు ఇంతటితో ఈ పోరాటం ఆగదు. మాకు మినిమం వేజ్ ఇవ్వాలా, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవ్వాలా. పోతే చట్ట ప్రకారం మేము కూడా సిద్ధమయ్యాము. తెగేదాకా ఈ పాలక సంస్థ మా డిమాండ్స్ ఒకటే సార్. ఇక్కడ ఏదైతే గత 20 సంవత్సరాలుగా పోచారు మున్సిపల్లో ఉన్నటువంటి సంస్కృతి టౌన్షిప్లో సెక్యూరిటీ గార్డుగా 70 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిని నిర్దాక్షిణ్యంగా ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరు చాలని జీత భత్యాలతో ఈరోజు కూడా 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 2000, 3000 జీతాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు. మరి వీరికి ఏ సమాచారం లేకుండా వీళ్ళని తీసేస్తామని నిన్ననే మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడం జరిగింది. మీ జీతాలు తీసుకొని మీరు వెళ్ళిపోవాల్సిందిగా మేము గోల్కొండ సర్వీస్ సెక్యూరిటీకి మేము ఇచ్చేయడం జరిగింది. ఇది అన్యాయం అనేసి మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన 60వ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావుతో కలిసి వార్డులో మొక్కలు నాటారు. ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన 60వ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 17వ వార్డులోని స్థానిక కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావుతో కలిసి వార్డులో మొక్కలు నాటారు. అనంతరం అదే వార్డులో నివాసం ఉంటున్న నాసర్ సాహెబ్ కుమార్తె సైదా హుస్సేన్ బి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా ఆర్థిక సహాయాన్ని తన మిత్రులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభకార్యాల నాడు మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకొని భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా మిత్రులు కాకర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు, రామారావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు నా యొక్క పుట్టినరోజు. నా పేరు కాకర్ల వెంకటేశ్వరరావు, అడ్వకేట్. నేను 60వ పడిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మా యొక్క 17వ వార్డులో ఈ చెట్లు నాటడం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఇన్స్పిరేషన్గా ఈ గ్లోబల్ వార్మింగ్ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరింట్లో ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు ఉంటూ ఉంటారు. అది సహజం. ఈ భార్యాభర్తల మ్యారేజ్ డే,
అదేవిధంగా భార్యాభర్తల పుట్టినరోజులు, అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఉంటే 2 పుట్టినరోజులు, ఇలా సంవత్సరానికి 5 ఏదో ఒక సందర్భంగా పండుగలు చేసుకుంటుంటారు. ఆ పండుగల ప్రతిరోజు వచ్చినటువంటి ఆ సందర్భంగా ఇలా అందరూ కూడా ఈ స్ఫూర్తి తీసుకొని చెట్లు నాటితే ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి మన ప్రపంచంలో అందరం కూడా తప్పుకుంటాం. ఒక చెట్టు 100 మందికి ఆక్సిజన్ ఇస్తుంది. అదే మనం కృత్రిమంగా ఆక్సిజన్ తీసుకుంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దానికి డబ్బు పెట్టాలి, ఆ టైంకి మనకి ఆ సమయానికి దొరకకపోవచ్చు, హాస్పిటల్లో మనం అడ్మిట్ చేసుకోకపోవచ్చు. అదే కనుక మన ఇంటి చుట్టుపక్కల మనం ఇట్లా పచ్చని చెట్లు నాటుకుంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా వారి బర్త్డేలకి, మ్యారేజ్లకి ఇట్లా చెట్లు నాటే ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రుడు కాకర్ల వెంకటేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని చెట్లు నాటుతాను. తర్వాత మా వార్డులో ఒక 8th క్లాస్ చదివే పాపకి బోన్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళకి కొద్దిగా మా ఉడతా భక్తిగా మా వంతు సాయంగా కొంత డబ్బులు 5,000 రూపాయలు సాయం చేసినాం. అట్లే ఇంకెవరున్నా ఎవరైనా మన జీవితం మన గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్న కొద్ది పేదోళ్ళు, స్తోమత లేని వాళ్ళు కూడా ఎవరైనా ఏదో సందర్భంలో సాయం చేయాలని కోరుకుంటూ మా 17వ వార్డు మిత్రమండలి కొంతమంది కలిసి ఈ ఆర్థిక సాయం అందించాం. 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులకు సుప్రీంకోర్టు న్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులకు సుప్రీంకోర్టు న్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చంటూ ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ నాయకత్వంలో పోరాటం చేశామని, నేడు పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు విజయ్ కుమార్, యాదగిరి, దశరథ్, శంకర్, ఎర్రస్వామి, గుడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో, అన్నగారి నాయకత్వంలో సుదీర్ఘ ఉద్యమం, విరామం ఎరిగిన ఉద్యమం సుమారు 30 సంవత్సరాలు జరుపుకున్నటువంటి మాదిగలకు, ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు సమానంగా పంపిణీ చేయాలని చెప్పి సదుద్దేశంతో ప్రధాన డిమాండ్తో జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ ఆత్మగౌరవ ఉద్యమం నిజంగా విరామం లేని ఉద్యమం. ఈ ఉద్యమం అన్ని వర్గాలకు మరి సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ రోజు ఈ ఉద్యమం మీద సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం, ఇది మాదిగల విజయం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమ కార్యకర్తకు ఈ విజయం మరి వర్తిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కీలక తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగల గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ముందు నుంచి అండగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు ఇచ్చినటువంటి హామీని ముందుకు నడిపించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి మరి ప్రభుత్వమే కారణమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా లక్ష్యాన్ని సాధించడం కొంత ఆలస్యమైనప్పటికీ అంతిమంగా మాదిగలు విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విజయంలో ప్రతి ఒక్కరి కూడా కీలక పాత్ర పోషించే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మరి ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీలకు, అన్ని సంఘాలకు మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే అమలు చేసే విధంగా రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా. ఎస్సీల వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ. భవిష్యత్తులో మా పిల్లలు విద్య, వైద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అవకాశాలు వస్తాయని మేము భావిస్తున్నామని అన్నారు. ఎస్సీల వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు మేడి పాపయ్య నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబీసీడీ వర్గీకరణ సాధనకై ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీల
వర్గీకరణ ఏబీసీడీలుగా అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలని ఎన్నో పోరాటాలు చేయటం వలన కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ఎంఆర్పీఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 1994 జూలై 7వ తారీఖున ఏబిసిడి వర్గీకరణకై ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఏదైతే మరి ఏబిసిడి వర్గీకరణ సాధన కొరకు ఈనాటికి 30 సంవత్సరాలు దాటింది. ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకత్వంలోని ఎన్నో పోరాటాలు చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి తెలిసిన మాటే. మరి ఆనాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణని అమలు చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మహాస్వరూపమైన మనిషి. ఎందుకంటే ఆనాడు ఏబిసిడి వర్గీకరణకై మరి పోరాటం చేస్తుంది న్యాయమైన బద్దం అని చెప్పేసి తాత్కాలికంగా జీవోని ఇంప్లిమెంట్ చేసిన 2020 సంవత్సరంలో ఆనాటి నుండి ఈనాటి వరకు వర్గీకరణ అమలైనని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ కొంతమంది మిత్రులు కోర్టుకు వెళ్ళి పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించుకోమని చెప్పేసి వారు చెప్పిన విధంగా ఈరోజు మాకు న్యాయం జరిగిందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ లక్ష్యమే మా ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ అమలైతే మా పిల్లలు భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ విద్యలు కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చినందుకు 6 జడ్జీల ధర్మశాస్త్రాన్ని మరి తీర్పు న్యాయమైన తీర్పు ఇది. మరి ఉషా మెహర్ కమిషన్, అందులో రామచంద్ర కమిషన్, మరి ఇతర కమిషన్లన్నీ ఆధారాలు చేసి మరి సుప్రీంకోర్టు న్యాయమైన డిమాండ్ని ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడం వల్ల మేము సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే మరి జాతి కోసం అమరులైన నా మాదిగ బిడ్డలు ఆశయాలు నెరవేరిందని చెప్పేసి ఈరోజు వారి ఆత్మశాంతి కలిగిందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే జాతి కోసం ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని ఆనాడు మాదిగ బిడ్డలు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి దళాలు ఏర్పాటు చేసుకొని చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతికి మేము ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళకి శాశ్వతంగా జాతిని గుర్తించుకునే రోజు ఈరోజు. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక మాదిగ బిడ్డ పోరాటంలో బలమైన శక్తిగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే మరి వార్తలు చెప్పారు. మరి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి గారికి మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈనాడు మరి ఇక్కడ మేము చేసుకుంటున్న పోరాటాల్లో మరి గత 30 సంవత్సరాల నుంచి మరి మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వంలో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చి ఈరోజు మేము న్యాయం గెలిచిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇలా మాదిగల ఆశయాలు నెరవేరుతాయి. భవిష్యత్తులో మా పిల్లలు కూడా విద్య ఉద్యోగ భవిష్యత్తులో డెవలప్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు మరి తీర్పిచ్చినందుకు మేము మరొకసారి తెలియజేస్తాం. జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి మాదిగా అమర వీరులకి, చాలా మాదిగా అమర వీరులకు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేటలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోష, కొల్చారంలో నిర్వహించిన కార్యక్రమంలో సూపర్వైజర్ సక్కుబాయి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాలు ఇచ్చే విధానం గురించి తల్లులకు వివరించారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేటలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోష, కొల్చారంలో నిర్వహించిన కార్యక్రమంలో సూపర్వైజర్ సక్కుబాయి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాలు ఇచ్చే విధానం గురించి తల్లులకు వివరించారు. పిల్లల బరువు, ఎత్తు, కొలతలు తీశారు. తల్లులకు పిల్లల బరువు గురించి వివరించారు. ఎలాంటి ఫుడ్ పెట్టడం ద్వారా పిల్లల బరువు పెరుగుతారో వివరించారు. ఈ రోజు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు సక్కుబాయ్, సంతోష్, ఏఎన్ఎం సంగీత, అంగన్వాడీ టీచర్స్ నీరజ, మంజుల, మేఘమాల,
స్వరూప, శ్రీలక్ష్మి, ఆశా వర్కర్లు రాణి, కవిత, విజయలక్ష్మి, కృష్ణవేణి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లులు, కిషోర బాలికలు తదితరులు హాజరయ్యారు. ఇందులో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కాన్పు అయిన తర్వాత అరగంట లోపు నార్మల్ డెలివరీకి అయితే అరగంట లోపు బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ముడిపాలు అదే తల్లిపాలు ముడిపాలు పట్టిస్తే ఏమైందంటే చిన్న చిన్న వాటికి జలుబు, సర్ది, జ్వరం అట్లాంటి వ్యాధి నిరోధక శక్తి అనేది పిల్లలకు ఉంటుంది ఆ పాలు పట్టియడం వల్ల. అవి పట్టేయకుండా తేనెను చెంచతో అదో ఇదో విషయం ఉండదు. ఇమ్యూనిటీ అనేది లేకుండా పోతుంది కాబట్టి సిజరీన్ అయిన వాళ్ళకి కాబట్టి ఏం కాదు. సిజరీన్ అయిన వాళ్ళకి అనస్థీషియా ఇస్తారు, పట్టేదని అట్లా చెప్తారు. కానీ అయిన వాళ్ళకి ఏమడే మీరు పట్టిస్తున్నారు, మీకు హాస్పిటల్ తెలుసు కదా. ఇప్పుడు డెలివరీకి ఉన్న వాళ్ళకి మాత్రము పుట్టిన గంటలోపు మాత్రమే తల్లిపాలు మాత్రం పట్టియాలి. పాలని, తేనెని, అదని ఇదని నాకేవుడు. ఆ పచ్చని పాలు పచ్చగా వస్తాయి, కొన్ని వస్తాయి, ఫుల్గా రావు, గ్లాసెస్ రావు, చెంచా రావు, 4 డ్రాపులు 5 డ్రాపులు ఇట్లా వచ్చినా కానీ అవే మెడిసిన్ మందులాగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది పిల్లలకు కాబట్టి అవి మాత్రం. ఆడబిడ్డలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆడబిడ్డలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలో కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న 2 సీనియర్ మహిళా సభ్యులపైన అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నొప్పించాయని, అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశాల్లో మహిళల్ని అవమానించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మహిళలని అవమానించి మాట్లాడిన సందర్భంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య గారు, మన జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కోదాడ మండలంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విరమించుకొని క్షమాపణ చెప్పడం కోసం ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజాసేవకు ఎట్లా ఉపయోగించాలి అనేది, అభివృద్ధి మన తెలంగాణను ఎట్లా అభివృద్ధి బాటలో నడపాలి అనేది మర్చిపోయి ఈరోజు మహిళలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం, ఎమ్మెల్యేలని చేర్చుకోవడం, ఇంకా వేరే ఇతర కార్యక్రమాలని చేయడం తప్ప ఈ 8 నెలల్లో అభివృద్ధి వైపు ఒక్కటి కూడా చేయలేదు. మీరందరూ కూడా ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చి ఈరోజు మీరు అందలం మీద కూర్చున్నారో ఆ హామీలను గుర్తుపెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు అంటే మీ వైపు ప్రజలందరూ చూస్తారు. బడ్జెట్లో మన తెలంగాణకి ప్రజలకు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఆశలతో మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచనలు చేసి మీ అందరూ చూస్తూనే ఉంటారు. దయచేసి అసెంబ్లీకి ఒక గౌరవం ఉంది, దానిలో మహిళల్ని గౌరవిస్తూ మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడి ప్రస్తావన ఇస్తే మీకు ఒక గౌరవం ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు కూడా మీరు తెలంగాణ అని చెప్పి జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. మీరు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు హామీల గురించి ఆలోచనలు లేవు, కానీ కేవలం అభివృద్ధిని గురించి, ఢిల్లీకి పోయి పరిపాలన చేయడం గురించి మాత్రమే మీ పాలన జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు.
క్షమాపణ చెప్పి రాష్ట్ర మహిళలందరూ కూడా ఒక గౌరవాన్ని ఇచ్చే విలువగా రేవంత్ రెడ్డి భక్తి వ్యాఖ్యలంతా కూడా విరమించుకోకపోతే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇంకా పెద్ద పరిణామాలు మీరు చూడాల్సి వస్తుందని మీ అందరికీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కార్మికుల ధర్నా. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తమను అర్ధాంతరంగా తొలగించారని ఆవేదన. డబ్బు అందరికీ ఉన్నా సేవ చేయాలని గుణం కొందరికే ఉంటుందన్న చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్. లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో హర్షం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాజారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.